హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం వెళ్ళిన ఓటీటీ మూవీస్‌లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి 'వామన'. ఇది వచ్చేసి ఒక అవుట్‌డేటెడ్ స్టోరీ. హీరో యాక్టింగ్ బాగుంటుంది అండ్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి అండ్ బీజీఎం బాగుంటుంది. బట్ అది పక్కన పెట్టేస్తే స్టోరీలో పెద్దగా మనం చెప్పుకోదగ్గట్టు ఏముండదనమాట. సింపుల్ లైన్ అన్నమాట. ఈజీగా గెస్ చేయొచ్చు. ప్రెడిక్టబుల్ ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బోర్ ఫీల్ వచ్చేస్తుంటాయి. ఓపికతో మీరు చూడాలంటే మాత్రం మీకు ఒక టెస్ట్ చేసినట్టుగానే ఉంటుందన్నమాట ఈ ఫిల్మ్. సో, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. ఎక్సెప్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ పక్కన పెట్టేస్తే నాకైతే పెద్దగా నచ్చలేదు. ఒకవేళ టైం ఉంది చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'జాలీ అండ్ జిమ్‌ఖానా'. ఇది వచ్చేసి కామెడీ జోనర్‌లో తీసుకెళ్లారు. ప్రభుదేవ్ గారు లీడ్ రోల్ చేశారు. బట్ కాకపోతే అతను ఒక 10-15 మినిట్సే ఉంటారు. దాని తర్వాత నుంచి అతను ఒక డెడ్ బాడీ లాగా మారిపోతారనమాట. సో, నలుగురు లేడీస్ అనుకోకుండా ఒక డెడ్ బాడీ దొరికిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇలా బయటపడ్డారనేది కథ. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఉంది సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. ఎక్సెప్ట్ డెడ్ బాడీ యాక్టింగ్ ప్రభుదేవ్ గారిది అండ్ ఒక సాంగ్‌లో వచ్చే కొన్ని స్టెప్స్ ప్రభుదేవ్ గారు ఏసినయి తప్పించేస్తే అసలు ఏం నచ్చలేదు. పిచ్చ బోరొస్తుంటది. అసలు ఇది ఎలా చేశారు ప్రభుదేవ్ గారు? ఈ స్టోరీని అసలు ఎలా ఒప్పుకున్నారు? అని నాకు ఇప్పటికి అర్థం కాలేదన్నమాట. ఎంతంటే అసలు టైం వేస్ట్ చేశామన్న మాత్రం ఖచ్చితంగా మీకు కలుగుతుంది సినిమా మొత్తం చూసాక. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. గుడ్ ఫీలింగ్ గైస్. బట్ కాకపోతే ఎక్సెప్ట్ క్లైమాక్స్. అస్సలు నాకు నచ్చలేదు క్లైమాక్స్. అది కొత్తగా తీద్దాం అనుకున్నాడు. బట్ చాలా అంటే చాలా చెత్తగా అయిపోయిందనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను అంత ఘోరంగా ఉంటదని. ఎందుకనంటే అది ఒక్కొక్క సీన్‌లో ఆ లీడ్ రోల్ క్యారెక్టర్ కళ్యాణం గారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మరుగుజ్జులాగా తీశారా ఏంటి అని నాకు ఫీలింగొచ్చింది. అలా షార్ట్‌గా కనబడతాడు. మళ్ళీ ఒక డిఫెక్టివ్ లాగా చేసేసాడు. సో, అదంతా పెద్దగా అది ఇంపాక్ట్ కలగలేదు. అక్కడ చాలా ఎమోషన్ ఉన్న టైంలో అట్లాంటివి జరిగితే మనకి ఓకే. బట్ కాకపోతే అక్కడ ఎమోషనే లేదు. ఎమోషన్ లేని టైంలో అట్లాంటివి జరిగేసరికి అవసరమా అన్న ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది. క్లైమాక్స్ కంటే ముందు వరకు ఉన్న సినిమా మాత్రం ఔట్‌స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కవర్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ బావుంటాయి. ఎవ్రీ 15 మినిట్స్‌కో ఒక ఎలివేషన్ షాట్ లాగా వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అలా రావడానికి కథ వెనక ఉన్న స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో, అన్ని చుట్లు తిరిగారు. మంచి క్యారెక్టర్స్ అన్నీ కూడా మంచిగా డిజైన్ చేసుకున్నారు. ఒక్క హీరోయిన్‌కి మాత్రం అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదన్నమాట. అసలు ఆమె క్యారెక్టర్ ఎందుకుంది? ఏదో సినిమా కదా! పెట్టాలి అనే హీరోయిన్ పెట్టినట్టే అనిపించింది. తప్పిచేస్తే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. సో, ఈ 2 విషయాలలో నాకు తెలిసి సినిమాకి పెద్ద మైనస్ అయ్యుండొచ్చు. అండ్ ఆ పృథ్వీ క్యారెక్టర్‌ని అంత దూరం తీసుకెళ్ళి అతన్ని ఒక్క ఎలివేషన్ షాట్‌లైనా పెడితే బాగుండనిపించింది నాకు. ఎందుకంటే బాబాయ్, బాబాయ్ అంటుంటే ఆ ఫీలింగ్ వేరుంటదన్నమాట మనకి. సో, ఆ టైంలో ఒక్కటి గూస్‌బంప్స్ వచ్చి ఏదైనా సీన్‌లో వచ్చి అతను ఎళ్ళిపోతే బాగుండనిపించింది. జస్ట్ నార్మల్‌గా ఎండ్ చేశారు అతన్ని. సో, మొత్తం ఓవరాల్ చూసుకుంటే గుడ్ ఫిల్మ్ గైస్ మంచిగుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎక్సెప్ట్ క్లైమాక్స్. నెక్స్ట్ వచ్చేసి 'మరణమాస్' ఇదొచ్చేసి క్రైమ్ కామెడీ. బావుంది. హ్యాపీగా అందరూ కలిసి చూడొచ్చు. బట్ కాకపోతే కామెడీ జోనర్‌లో వచ్చే క్రైమ్ కామెడీ ఇష్టమున్న వాళ్ళు చూడొచ్చు. కాకపోతే మళ్ళీ ఇది తెలుగు యాక్టర్స్ కాకపోయేసరికి కొంచెం కామెడీ అంతా రాకపోవచ్చు. బట్ కాకపోతే అయినా గానీ బాగున్నాయి. అండ్ యాక్టింగ్ బాగుంటుంది. హీరో గాని, హీరోయిన్‌ది గాని, అక్కడొచ్చే క్యారెక్టర్స్ అందరి యాక్టింగ్ బాగుంటుంది. కథ కూడా కొంచెం కొత్తగా వెళ్తుంది. ఇక్కడ కూడా ఏం చేశాడంటే డైరెక్టర్ మళ్ళీ క్లైమాక్స్‌లో ఎండింగ్ ఇవ్వలేదు. 2 అవర్స్ సినిమా చూసి క్లైమాక్స్‌లో ఎండింగ్ అయిపోయేసరికి కొంచెం మనకి అరే! ఏంటిది అన్న ఫీలింగ్ మాత్రం వస్తది. నాకు కూడా అలానే వచ్చింది. సో, కానీ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. అండ్ స్టోరీ కూడా బావుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బావుంది. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బావుంది. బీజీఎమ్స్ బాగున్నాయి. అన్నీ కూడా బానే ఉన్నాయి. ఒకసారి హ్యాపీగా వన్ టైమ్ చూడొచ్చు ఫ్యామిలీతోని. బట్ క్లైమాక్స్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది జరగదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 'గ్యాంగర్స్' ఇదొచ్చేసి ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్. ఇది కూడా ఎలా చేశాడంటే డైరెక్టరు కథ యాక్షన్ డ్రామాలాగా తీసుకెళ్లారు. ఓకే. యాక్షన్ పార్ట్స్ వరకి ఓకే. ఆ సినిమా మనకి స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో పిల్లల గురించి ఏదో జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయి అనేంత వరకు సినిమా బానే తీసుకెళ్ళాడు. బట్ ఒక్కసారి హీరో ఎంట్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎళ్ళిపోయిందండి అది. ఆ సీరియస్ నుంచి మళ్ళీ కామెడీలోకి ఎళ్ళిపోయిందా, మళ్ళీ ఇంటర్వల్‌లో వచ్చేసరికి మళ్ళీ సీరియస్‌లోకి ఎళ్ళిపోతది. మళ్ళీ హీరో ఫ్లాష్ బ్యాక్ చూపించి చాలా ఎమోషన్‌గా వైఫ్‌ది పెట్టి అదంతా చాలా మళ్ళీ సీరియస్‌లోకి ఎళ్ళిపోతదా? సరే అక్కడి నుంచైనా మళ్ళీ సీరియస్‌గా వెళ్ళిపోతదా స్టోరీ లాస్ట్‌లో మంచి రివెంజ్‌తోని ఎండ్ చేస్తాడనుకుంటే అట్లా కూడా కాదు. మళ్ళీ కామెడీ పెట్టాడు. ఎట్లా ఉంటదంటే ఏంది అసలు ఏం చేస్తున్నారు? డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? హీరో ఏం చేస్తున్నారు? ఎందుకు ఒప్పుకున్నారు? లైన్ అర్థం కాలేదా? లేకపోతే ఎందుకు ఇంత చేశాడన్న ఫీలింగ్ మాత్రం కలిగింది. హీరోలు నిజంగా చెప్పాలి అనంటే హీరో, హీరోయిన్ స్టోరీ కంటే ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటది. 'వడివేలు' గారి అతని క్యారెక్టర్ సినిమా మొత్తం హైలైట్ అయింది. మీరు ఎక్కడ చూసుకున్న అతని క్యారెక్టర్ సాలిడ్‌గా ఉంటదనమాట. అతనికి యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. కామెడీ వచ్చే సీన్స్ కూడా చాలా బాగా చేశాడు. నాకు నచ్చింది అతనిది. అది కూడా పక్కన పెట్టేస్తే సినిమాలు కూడా పెద్దగా చెప్పుకోదగ్గట్టు ఏం లేదండి ఈ ఫిల్మ్‌లో కూడా. కానీ రిపీటెడ్ కామెడీ వచ్చేసరికి మళ్ళీ బోర్ ఫీల్ వచ్చింది. సో, మొత్తానికైతే నాకు నచ్చలేదు గాయ్స్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తున్నట్టే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'చౌర్యపాఠం' ఇదొచ్చేసి విలేజ్ సంబంధించిన ఒక క్రైమ్ కామెడీలాగా తీసుకెళ్లారు అన్న ఫీలింగ్‌లో నేను చూసానన్నమాట. సినిమా ఓపెనింగ్ షాట్ నుంచి విలేజ్ వరకు వెళ్ళేది అంతా బావుంటుంది. అక్కడ వచ్చే కాన్సెప్ట్ కూడా చాలా బావుంటుంది. అక్కడ జరిగే విలేజ్‌లో జరిగే కొన్ని సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ హీరో. హీరో వచ్చేసి ఎలా ఉంటాడంటే పెద్ద సినిమాలలో విలన్స్ వస్తారు కదా! ఆ విలన్స్ పక్కన నిల్చుంటారు కదా క్యారెక్టర్ అలా ఉంటాడన్నమాట. అతని ఫ్రేమ్ మీద వచ్చినంత సేపు అరే! చూడలేకపోయాను నేను. ఓపెన్‌గా చెప్పాలంటే నిజంగా టు బీ హానెస్ట్ అస్సలు చూడలేకపోయాను నేను.
మళ్ళీ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ఆ కథ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు సరే ఓకే. చూడాలి మొత్తం కంప్లీట్ చేయాలన్న దాంట్లోనే వెళ్ళిపోయాను. బట్ ఈ సినిమా గూడా చూస్తున్న కొద్దీ ఒకటే లైన్‌లో వెళ్ళిపోతుంటది. అక్కడ ఊరికెళ్ళాలి. మనం ఏదో అక్కడ ఆపరేషన్ ఒకటి పెడతారు. అది కంప్లీట్ చేసుకోవాలి. సరే అక్కడి నుంచి మళ్ళీ వేరే పాయింట్‌లోకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాక ఒక ట్విస్ట్ ఉంటుంది. అక్కడికెళ్ళిపోతుంది. బట్ అక్కడి నుంచి గూడా మళ్ళీ ఎస్కేప్ అయ్యేది అదంతా చూపించేదంతా గూడా అంత మరీ క్లమ్జీ అయిపోయిందన్నమాట. అంతే ఒక క్లారిటీ లేకుండా వెళ్ళిపోవడం అలా జరిగింది. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా గూడా పెద్దగా నాకు నచ్చలేదు గైస్. సినిమాటోగ్రఫీ బానే కష్టపడి చేశారు. అది అండర్‌గ్రౌండ్ సినిమాటోగ్రఫీ అదంతా కొంచెం బానే పెట్టారు. అండ్ అది గూడా విజువల్స్‌గా చూపిస్తే బావుండు. జస్ట్ మల్టీమీడియాలో కొన్ని కార్టూన్స్ వచ్చి అలా చూపిచ్చారు. కలిపే విధానం దానికి ఆపరేషన్‌కి కలిపే విధానం వేరే లాజిక్ అనేది కలిపి పెట్టారు. సో, అట్లాంటి కొన్ని కొన్ని సీన్స్ అవన్నీ మనకు రియాలిటీ ఉంటే బావుండు. స్క్రీన్ ప్లే చేపిస్తే బావుండనే ఫీలింగ్ మాత్రం నాకొచ్చింది. సో, మొత్తం ఆలోచించుకుంటే ఒకసారి అట్లా టైమ్ పాస్ కాకపోతే ఒకసారి అట్లా చూడొచ్చు. అది గూడా చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. జస్ట్ నార్మల్‌గా వాచ్ చేస్తే మీకంతా నచ్చుతుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 'అపరాధి'. ఇది వచ్చేసి ఇది ఒక నావెల్ సంబంధించిన ఏదైనా తీసుకొని రాసారా నాకర్థం కాలేదు. ఎందుకంటే 3 క్యారెక్టర్స్ ఉంటాయి. అవి గూడా చాలా మంచి పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లే వాళ్ళు. వాళ్ళని పెట్టుకొని ఎందుకు ఈ స్టోరీ తీసాడనిపించింది నాకు ఫస్ట్ 40 మినిట్స్. 40 మినిట్స్ తర్వాత నుంచి మనకెలా ఎళ్ళిపోతుందంటే, అసలు ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. అందులో ఎవరు కరెక్టు అనేది మనం గెస్ చేయలేం. అంటే హీరో కరెక్టా? లేకపోతే హీరో నుంచి వచ్చి ఇంకో క్యారెక్టర్ కరెక్టా? లేకపోతే అమ్మాయి తరపున క్యారెక్టర్ కరెక్టా? లేకపోతే అతనే కరెక్టా అన్న ఫీలింగ్‌లో అటు ఇటు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి సినిమా మీ క్లైమాక్స్ వరకి వెళ్ళిపోతుంది. బట్ కాకపోతే ఇది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మన ఓపికని టెస్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఫుడ్ తినేసి ఈ సినిమా చూస్తే హ్యాపీగా నిద్రపోతారు. ఒక స్లీప్ గట్టిగా ఏయొచ్చన్నమాట. అలా ఉంటుందన్నమాట. సో, స్లో పేస్ మూవీస్ ఇష్టమున్న వాళ్ళు అది కూడా కొంచెం క్రైమ్ లాంటిది అలా ఇష్టముండి ఒక సస్పెన్స్ అనేది కొనసాగించాలని ఇష్టమున్న వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు. అది కూడా వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. అది కూడా చాలా స్లో ఉంటుంది. మరీ చెప్తున్నాను. ఓపికతో చూస్తే మాత్రం మీకంతా నచ్చుతుండొచ్చు. ఎందుకంటే ఇది 1 అవర్ 29 మినిట్స్ అంటే 1 ½ అవర్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు మంచి ఎంగేజింగ్‌గా వెళ్ళిపోతుంది. సో, నాకైతే ఒకసారి అట్లా చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 40-50 మినిట్స్ మంచి ఎంగేజింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 'అనగనగా' ఇది వచ్చేసి బాగుంది గైస్. నాకు నచ్చింది. అసలు మస్త్ అంటే మస్త్ అనిపించింది. సుమంత్ గారు ఫస్ట్ ఈ సినిమాని చూసినప్పుడు అనుకున్నాను, ఎందుకు ఇతను ఇలాంటి స్టోరీస్ తీస్తాడు అనే ఫీలింగ్‌లో నేను ఉండిపోయాను. బట్ సినిమా చూస్తున్న కొద్దీ మనం ఆటోమేటిక్‌గా ఎలా అయిపోతదంటే స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ ఈటీవీ వాళ్ళు ఎలా చేస్తారంటే ఎక్కువ హడావుడి లేకుండా, ఎక్కువ బీజీఎమ్స్, ఫైట్స్ అలాంటివి ఏం లేకుండా జస్ట్ ఓన్లీ కథ రూపంలో వెళ్ళే సినిమాలు మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. అది నాకు నచ్చుతుంది. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ 90స్ వెబ్ సీరీస్ అనేది కూడా సేమ్ ఇలాంటి కోవకు చెందిందే ఉంటుంది. మొత్తం కథనే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా అదంతా అలాంటివి ఏమి ఉండవన్నమాట. సో, 'అనగనగా' కూడా ఒక మంచి ఫీల్ గుడ్ కథ. మన స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయి సుమంత్ క్యారెక్టర్‌ని చాలా మనం ఫాలో అయిపోతుంటామంట. ఆయన క్లైమాక్స్‌లో వచ్చేసి ఆ బాబు క్యారెక్టర్ నిజంగా చెప్తున్నాను నాకు కంటికి కన్నీళ్లు తెప్పించేసాడు యాక్టింగ్‌తోని. నాకు కూడా కిడ్స్ ఉన్నారు. సో, నేను సినిమా చూస్తున్నప్పుడు అలానే ఫీల్ అయిపోయి నేను చూసాననమాట. అందుకే నా కళ్ళలో వాటర్ తిరిగి వచ్చేసాయి. సో, మీరు కూడా పేరెంట్స్ గిట్లా ఖచ్చితంగా అయ్యుండి మీకు కిడ్స్ అనేది ఉంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మంచి సాటిస్ఫాక్షన్‌తోని ఈ సినిమా ఎండ్ అవుతుంది. సో, ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమాలేంటంటే ఫస్ట్ వచ్చేసి 'అనగనగా' స్లో ఫేస్ ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్. కానీ కాకపోతే కంటెంట్ ఉన్న ఫిల్మ్ మిస్ అవ్వద్దు చూడండి. నెక్స్ట్ వచ్చేసి 'మరణమాస్' ఇదొచ్చేసి క్రైమ్ కామెడీ బానే ఉంటుంది. అట్లా టైమ్ పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' గుడ్ ఫిల్మ్ గైస్ ఎక్సెప్ట్ క్లైమాక్స్. ఈ సినిమా కూడా బావుంటుంది. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ. బై.